అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి జనవరి 22 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ ఎందుకు ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు పేరు శివశక్తిరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ జట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది రద్దు పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అంటే స్త్రీ పురుష గుప్త శస్త్రం కూడా పరిష్కారం చెప్తారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారు. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దీని ఫలిత ప్రకారము మీకు కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి బంధం అనేది పూర్తిగా అంటే వారితో ఉన్నటువంటి బంధం అనేది ముగిసిపోబోతుంది. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తులు? అలాగే మీకు కీడు తలపేటువంటి బంధమా, లేదంటే మీకు బాగా దగ్గరైనటువంటి ఏదైనా బంధాన్ని మీరు కోల్పోబోతున్నారా? అలాగే రేపటి రోజు మీకు మీ జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు తలెత్తబోతున్నాయి, అలాగే మీరు చేసుకోండి దేవతారాధన, ఇటువంటివన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకండి. ఇలా ముందుగా ఈ రాశి వారి యొక్క మనసుగా మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు చాలా అద్భుతంగా ఉంటారు. అంటే మీ యొక్క మైండ్ సెట్ కానీ మీ యొక్క పట్టుదల ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కొన్నిసార్లు ఎటు వ్యక్తులకి ఏంటంటే మీరు నచ్చకపోవచ్చు. అంటే కొంతమందికి మీ బిహేవియర్ కానీ, లేదంటే మీ మాట తీరు కానీ, లేదంటే మీరు మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట కానీ కొంతమంది హేట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే మీరు కరెక్ట్గా మాట్లాడినప్పుడు కూడా ఎటు వ్యక్తులు ఏంటంటే పదే పదే మిమ్మల్ని బ్యాడ్ చేయనటువంటి ఉద్దేశంతో మీరు ఏది మాట్లాడినా కూడా అది రాంగ్ అని చెప్పడం, లేదంటే మిమ్మల్ని పదే పదే నలుగురిలో అవమానపరచని చెప్పి మిమ్మల్ని ఏదో ఒక విధంగా అంటే నలుగురిలో కూడా చిన్న చూపు చూడడం, ఇటువంటి ఎక్కువగా చూసే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. అంటే మీకు బాగా దగ్గర అవుతున్నట్లుగా వారు నటించడము, అలాగే మీ వెనకాల వారు గోతులు తవ్వడము, ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారు. కానీ మీతో మాత్రము రిలేషన్స్ మాత్రం చాలా అద్భుతంగా పైకి మాత్రం నటిస్తూ వస్తున్నారు. అంటే మీరు ఏం చేసినా కూడా ఆహా ఊహ అని చెప్పి మీ ముందు మాట్లాడుతున్నారు, కానీ మీ వెనుక మాత్రం మీకు తెలియకుండా గోతులు తవ్వుతూ ఉంటారు. అయితే మీరు ఎక్కడ కూడా మీ యొక్క క్యారెక్టర్ను అంటే మీ మాట తీరును కానీ మీరు చేసినటువంటి పనిని కానీ ఎక్కడా కూడా అంటే ఎవరి దగ్గర కూడా తలవంచరనమాట. మీ కర్తవ్యాన్ని మీరు చేసుకుంటూ వెళ్తారండి. ఏ పనులైనా కానీ చాలా చక్కని నైపుణ్యాన్ని చూపిస్తారు. అలాగే ఎంత కష్టమైనటువంటి పనైనా కానీ అది తప్పకుండా మీరు సాయశక్తులు మీ వంతుగా ప్రయత్నిస్తారు. అయితే మీరు ఎంతవారికైనా కానీ మీకంటే కూడా ఎంత పెద్దవాళ్ళైనా కానీ తప్పు చేసినటువంటి వ్యక్తిని నిలదీయడంలో మీరు ముందుంటారు. అయితే రేపటి రోజు మీరు తప్పకుండా గుర్తుంచుకోవడం విషయంలో మీ యొక్క మొండి పట్టుదల వలన మీకు బాగా దగ్గరైనటువంటి కొన్ని బంధాలు దూరం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ప్రవర్తన రేపటి రోజు జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోండి. ఇక అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రేపటి రోజు మీకు ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందో తెలుసుకుందాము. మీ యొక్క నిస్వార్థమైనటువంటి పనులన్నీ కూడా రేపటి రోజు మీకు మంచి గుర్తింపునైతే తీసుకురాబోతున్నాయి. ఉద్యోగంలో కూడా కొంతమందిపై పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా రేపటి రోజు మీరు దక్కించుకోబోతున్నారు. సకాలంలో పనిచేయడం ద్వారా మీ యొక్క వృత్తిని కూడా రేపటి రోజు మీరు జయించబోతున్నారని చెప్పుకోవాలి. మీరు పనిచేసేటువంటి రంగంలో మీరు అంకిత భావంతో రేపటి రోజు మీరు పనిచేసుకోవడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతారు. అలాగే మీకు కెరీర్ పరంగా రేపటి రోజు మంచి పురోగతి లభిస్తుంది. ఇక ఈ రాశుల గురించి మరికొన్ని విషయాల గురించి తెలుసుకుందామండి. వీరిని నమ్ముకున్న వారిని స్నేహితులను కూడా ఆదుకుంటారు. పట్టుదల కూడా వీరికి చాలా అధికంగానే ఉంటుంది. అంతేకాకుండా ఇక ఆర్థిక అభివృద్ధి కూడా చాలా వీరికి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలకు కూడా వీరు అంశాలు కనిపించబోతున్నాయండి. కష్టపడి పనిచేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రేపటి రోజు మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే గ్రహాల ప్రభావం వలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఏంటంటే ఆవేశపూరితమైన నిర్ణయాలకు కొంచెం దూరంగా తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఆవేశంగా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా మీకు కొన్ని బంధాలు కూడా దూరమయ్యేట ప్రమాదం ఉంది. రేపటి రోజు చాలా స్పష్టంగా కూడా కనిపిస్తుంది. అదేవిధంగా రేపటి రోజున కొంతమంది బంధాలతో రేపటి రోజు మీకు
చిక్కుముళ్ళు కూడా పడబోతున్నాయండి. ఏదైనా సరే వారి ద్వారా మీకు అనుకోకుండా ఒక బంధం ఏర్పడడం కానీ తెగిపోవడం కానీ కూడా ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. అదేవిధంగా రేపటి రోజున కొంతమంది బంధాలతో మీకున్నటువంటి సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోయే సూచనలు ఎక్కువగానే ఉన్నాయి. మరి ఇంతకీ రేపటి రోజు మీకు ఎటువంటి బంధాలు దూరం కాబోతున్నాయి, మీరు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏ దేవతారాధన చేసుకోవడం వలన రేపటి రోజు మీకు అనుకూలంగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల కూడా తప్పకుండా శ్రద్ధ వహించాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగినంత విశ్రాంతి అనేది తప్పకుండా తీసుకోవాలి. రోజువారి పనులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మన శరీరానికి విశ్రాంతి అనేది తప్పనిసరిగా ఉండాలండి. కాబట్టి తగినంత విశ్రాంతి అనేది మీకున్నటువంటి పనుల్లోనూ కొంచెం చూసుకొని మధ్యలోనైనా కొంచెం విశ్రాంతి అనేది తీసుకోండి. కొంత రిలాక్స్ అవ్వండి. మనసును కొంచెం ఒత్తిడి వైపు కాకుండా మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి. అంటే మీకు వచ్చినటువంటి పనిని ఆ విశ్రాంతించిన పనుల సమయంలో నిద్ర అయితే నిద్ర కాస్త నిద్రపోవాలనిపిస్తే నిద్రపోవడము, లేదంటే కాసేపు సరదాగా ఎవరితోనైనా స్నేహితులతో మాట్లాడనిపిస్తే మాట్లాడము, కుటుంబ సభ్యులతో మాట్లాడడం ఇలాంటి చేయడం వల్ల ఏంటంటే మీ మనసు అనేది మరలా తిరిగి మానసికంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీ పని పట్ల కూడా మీరు శ్రద్ధ వహిస్తారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు ముఖ్యంగా మీరు చేయవలసిన పనులు వ్యాయామం చేయండి, యోగా చేసుకోండి. ఆధ్యాత్మికపరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నెమరు వేసుకుంటూ మెదడులో ఎక్కువగా అటు ఇటు ఆలోచనలు కాస్తే ఆధ్యాత్మికపరమైన ఆలోచనలు చేస్తే ఎక్కువగా మీ పనిలో కాన్సన్ట్రేషన్ అనేది చేస్తారు. భగవంతుని వైపు మీ మనసు అనేది మళ్లించాలి. ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఆధ్యాత్మిక పరంగా అద్భుతంగా ఉంటుంది. ఇక ఆర్థిక పరంగా రేపటి మెరుగైనటువంటి ఫలితాలు అయితే మీరు చూస్తారు. కొత్త అధ్యాయ మార్గాలను రేపటి మీరు ఎత్తుక్కుంటూ వస్తాయి. ఇక ఈ రాశి వారు తమ కెరీర్లో తమ మంచి పురోగతిని కూడా సాధించబోతున్నారు. అంటే కొత్త అవకాశాలు అనేవి రేపటి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల నుండి డీలా పడిపోయి ఇక మాకు ఆ పని జరగదని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి పనుల్లో మీరు రేపటి రోజు తిరిగి మరలా ఉత్సాహంగా ఆ పని చేయడానికి ఉత్సాహాన్ని చూపుతారు. అలా చేయటం వల్ల మీకు అద్భుతంగా అందులో ఒక సక్సెస్ని అయితే రేపటి రోజున మార్పును చూస్తారు. ఇక ఈ రాశి వారు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు. అలాగే సంబంధాల్లో కూడా మంచి సమతుల్యతను, మంచి సంబంధాలను ఎక్కడా కూడా పోగొట్టుకోకుండా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని అందరినీ కూడా కాపాడుకుంటూ ఉంటారు. అటు కుటుంబానికి కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదంటే బంధువర్గం ఇలా ఇరుగు పొరుగు వాళ్ళు ఇలా వారికి ఉన్నటువంటి అన్ని సంబంధాలు కూడా ఏంటంటే ఎక్కడా కూడా విడిచిపెట్టుకోకుండా అందరి పట్ల కూడా సమతుల్యమైనటువంటి ప్రేమానురాగాలను కనబరుస్తూ ఉంటారు. అలాగే అందరిని కూడా కాపాడుకుంటూ అందరిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరి ప్రేమను కోరుకుంటూ అందరికీ ప్రేమను పంచుతూ ఉంటారనమాట. అంతేకాకుండా ఇక ఈ రేపటి రోజున ప్రేమికుల పరంగా ఈ రాశి వారికి ప్రేమ సంబంధాలు ఉన్నటువంటి కొన్ని చిక్కుముళ్ళు తప్పకుండా కొంచెం ఆచితూచి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాల్లో తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తలు వహించండి. కొంచెం మంచి సమయం కోసం అనేది వెయిట్ చేయండి. తప్పకుండా మీ ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరవేయండి. అలాగే వారు తలదించుకునేటువంటి సందర్భాలు మాత్రం అస్సలు వారికి ఏదైనా కానీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే మీరు అస్సలు చేయకండి. చేసి మరలా మీరే అయితే వారిని బాధ పెట్టిన వారు అవుతారు. కాబట్టి ప్రేమకు సంబంధించిన విషయాల్లో రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండటం మాత్రం చెప్పదైన సూచన. అలాగే రేపటి రోజున మీకు ఏదైనా సరే మీకు చెప్పదైంది ఏంటంటే ఏదైనా సరే కీలకమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే ఎందుకంటే రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. కానీ రేపటి రోజున మీరు చేసే వృత్తిపరంగా వ్యాపార పరంగా అన్ని రకాల మీరు మంచి పురోగతిని అయితే ఖచ్చితంగా సాధిస్తారు. అలాగే రేపటి రోజున మీ వద్ద సంవత్సరానికి ఒక ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు తలెత్తబోతున్నాయి. అలాగే ఇరు వర్గాల మధ్య ఇరు కుటుంబాల సభ్యుల మధ్య మంచి రెస్పాన్స్ అనేది రేపటి రోజున మీకు ఆశించిన ఫలితంగా రాకపోవచ్చు, అంతగా రాదని కూడా. కాబట్టి దీని ద్వారా ఏంటంటే మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇరు కుటుంబాల మధ్య వ్యక్తం చేయకపోవడం వల్ల మీ ప్రేమకు సంబంధించినటువంటి బంధం కొంచెం అయితే దూరమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఒకరిని ఒకరు గొడవ చేసుకోవడము, ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడము ఇటువంటివి జరుగుతాయి. దానివల్ల తెగదింపులు చేసుకునే దానికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకున్నప్పుడు కొంత జాగ్రత్త తీసుకోండి. అలాగే మీకు మంచి మిత్రులు అలాగే సహచరులు ఏదైనా కానీ ఒక సూచన కానీ సలహా కానీ ఇస్తే రేపటి రోజు మీరు పనిచేసే చోట అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే మీకు సంబంధించిన ఏ కార్యక్రమం కానీ ఇలా చేస్తే బాగుంటుందిరా ఇలా చేయమని చెప్పి ఎవరైనా ఒక సలహాలు ఇస్తే అవి మనకి ఇస్తారా కదా సాధారణంగా. అలాంటి సలహాలు మీరు పక్కన పెట్టకండి. వాటిని అమలుపరచడం ద్వారా మీకు చాలా అంటే చాలా మంచి అనుకూలమైన పనుల్లో విజయం సాధించే విధంగా కనిపిస్తుంది. అలాగే ఇంకా చెప్పాలంటే కనుక రేపటి రోజు ఈ రాశి వారికి సాంకేతిక రంగము, పరిశోధన, విద్యారంగము, మానవత రంగము, అలాగే
కళాత్మక రంగం ఇలాంటివన్నీ కూడా రేపటి రోజు మీకు బాగా అద్భుతంగా అనుకూలంగా ఉండబోతున్నాయి. కాబట్టి వీటికి సంబంధించిన రంగాల్లో ఉన్న వారికి ఎవరైనా ఇప్పుడే స్టార్ట్ చేయని చెప్పి అనుకున్నా వారికి కూడా కెరీర్ పరంగా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక రేపటి రోజున ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటంటే చక్కగా కష్టపడి పనిచేస్తారు, నిజాయితీ పరులండి. మీరు ఎక్కడా కూడా ఎలాంటి అబద్ధాలు కానీ లేదంటే ఎవరైనా అబద్ధాలు ఆడినా మోసం చేసినా కానీ ఆ యొక్క డబ్బును కూడా మీరు తీసుకోనమాట. యువతల వాళ్ళు కష్టం మనకి ఎందుకు అని చెప్పేసి మన కష్టాన్ని మనం ఉపయోగించుకునేటువంటి మంచి ఆలోచనతో ఉంటారు. అయితే మిమ్మల్ని పడగొట్టని చెప్పి చూస్తున్న వారిని భగవంతుడు పడగొడతాడండి. మీకు రేపటి రోజు శత్రునాశనం మీరు కళ్ళారా చూస్తారు. మీ యొక్క శత్రువులు భగవంతుడు తప్పకుండా ఏదో విధంగా వారికి బుద్ధి చెప్పే విధంగా చేస్తారు. తిరిగి మరలా వారు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణలు కూడా వేడుకుంటారు. అయితే మీకు మానసికంగా ఎక్కువగా ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయాల్లో రేపటి రోజున ఉద్యోగ వ్యాపార పరంగా అన్ని రంగాల కంటే అన్ని రంగాల వారికి కూడా సంబంధించిన వారికి ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఆశించినటువంటి ఫలితాలు చాలా రోజుల నుండి మీకు ఆశించినటువంటి ఫలితాలు లేక నిరాశలో ఉన్నటువంటి వారికి ఈ రాశి వారికి ఆశించినటువంటి ఫలితాలు అనేవి తప్పకుండా మీరు చేసినటువంటి పనులు అయితే తప్పక జరుగుతాయి. అలాగే రేపటి రోజు మీరు తప్పకుండా ఏ దేవతలను చేయాలంటే దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే వినాయక స్వామి గుడికి వెళ్ళి దగ్గరలో స్వామివారి గుడి ఉంటే వెళ్ళి చక్కగా గరిక స్నానాలు స్వామివారికి సమర్పించడం ద్వారా మీకు ఏమైనా వ్యాపారాలు అడ్డంకులు ఉన్నా కూడా తొలగిపోతాయండి. మరి తెలిసినా కానీ ఈ రాశి వారికి జాతక ఫలితాలను తిరిగి ఎప్పుడైనా మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.